విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా రెండు పార్టీలు దొందే. తెలంగాణకి రెండు పార్టీలు చేసినవి ఏం లేవు. మోసం చేసినాయి, ద్రోహం చేసినాయి, అన్యాయం చేసినాయి, నష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి జూన్ 2వ తారీఖు నాడు మేము అధికారికంగా వేడుకలు జరుపుతామంటున్నాడు. ఏం ముఖం పెట్టుకుని అధికారిక వేడుకలు జరుపుతారు నాయన రేవంత్? తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? అసలు నీకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంది? నువ్వు ఎన్నడన్నా జై తెలంగాణ అన్నవా? ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇయ్యాలటి వరకు అమరవీరుల స్తూపాన్ని దగ్గరికి పోయి నివాళులు అర్పించినవా? ఏం చేసినావు నువ్వు? ఆనాడు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉన్నావు, యనమల రామకృష్ణుడు కాళ్ళ దగ్గర ఉన్నావు, పయ్యావుల కేశవ్ పంచన చేరినావు. ఆనాడు సమైక్యవాదులతో కలిసి తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా గొంతిప్పినావు నువ్వు. ఆనాడు కరీంనగర్లో మీ టీడీపీ పార్టీ మీటింగ్ పెడితే AK-47 రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులను కాల్చి పారేస్తే ఎవడడ్డం వస్తాడో చూస్తా అని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఆనాడు ఉద్యమకారులను కొట్టుకుంటూ చంద్రదండు పేరిట ఉద్యమకారులను కరీంనగర్లో కొట్టుకుంటూ ముందుకు పోయిన వాళ్ళు మీరు. తెలంగాణ ఉద్యమానికి నీకు సంబంధమే లేదు. చీమలు పెట్టిన పుట్టల పాము దూరినట్టు ఆ కాంగ్రెస్ పార్టీలో దూరి ఇవాళ నువ్వు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా ఏదో ఇక నువ్వే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ జూన్ 2వ తారీఖు నాడు అవతరణ వేడుకలు గొప్ప చేస్తాం, సోనియా గాంధీని పిలుస్తాం అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడన్నా 15 ఆగస్టు నాడు బ్రిటిష్ వాళ్ళని పిలిచి సన్మానం చేసిందా భారత ప్రభుత్వం? నేను అడుగుతున్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం మీరే ఇచ్చిర్రు, గొప్పోళ్ళు మీరు అని చెప్పి బ్రిటిషు ప్రధానమంత్రినో ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్నో లేకపోతే ఎలిజబెత్ రాణినో ఎవరినైనా పిలిచి భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో ఆగస్టు 15th కానీ జనవరి 26th కానీ రిపబ్లిక్ డే వేడుకలు కానీ సన్మానం చేసిర్రా? ఇవాళ సోనియా గాంధీని పిలిచి ఎట్లా సన్మానం చేస్తావు? అంటే నువ్వు ఎవరి త్యాగాలను తక్కువ చేస్తున్నావు? 1000కి పైగా బలైన ఆత్మార్పణం చేసుకున్న అమరవీరుల త్యాగాలను నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. తెలంగాణ కోసం పోరాటం చేసి వందల వేల లక్షల కేసులు భరించి ఎన్నో నెలల పాటు జైళ్లలో నిర్బంధానికి గురైన తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. తెలంగాణ కోసం పోరాడేటటువంటి క్రమంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఉద్యమకారుల త్యాగాలను నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా రేవంత్, నువ్వు మిలియన్ మార్చులు ఉన్నావా? సాగరహారంలు ఉన్నావా? సకల జనుల సమ్మెలు ఉన్నావా? ఎన్నడన్నా నీ ఎమ్మెల్సీ పదవికో ఎమ్మెల్యే పదవికో తెలంగాణ కోసం నువ్వు రాజీనామా చేసినావా? ఎన్నడన్నా నువ్వు జై తెలంగాణ అన్నావా? ఆనాడు ఇదే సోనియా గాంధీ గారిని నువ్వు బలిదేవతని తిట్టినావు. ఇవాళ మళ్ళీ అదే సోనియా గాంధీ గారిని పిలిచి ఆ అమ్మ తెలంగాణ ఇచ్చింది, అమ్మకు సన్మానం చేస్తూ ఉంటున్నావు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, సన్మానం చేయాల్సింది సోనియా గాంధీకి కాదు, తెలంగాణ కోసం అమరులైన అమరుల కుటుంబాలకు వాళ్ళ త్యాగాలకు సన్మానం చేయాలి. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులకు సన్మానం చేయాలి. తెలంగాణ కోసం జైళ్ళకు పోయిన ఉద్యమకారులకు సన్మానం చేయాలి తప్ప ఇంతమందిని బలి తీసుకున్న బలిదేవత నువ్వే మాట్లాడినటువంటి వ్యక్తికి సన్మానం చేయడం అది కరెక్ట్ కాదు. అంటే ఆనాడు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో ఇష్టం వచ్చినట్టు తిట్టినావు. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు కోసం 4 రోజుల పాటు మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలైతే నీ కుర్చీ ఉంటుందో ఊడుతుందో ఎవరు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళ మెప్పు కోసం ఈ రకమైనటువంటి కథలు పడుతున్నావు అనేది మాకు అర్థమవుతూ ఉంది. నేను వరంగల్ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే పాట అధికారిక పాటగా అధికారిక గేయంగా మేము పెడుతున్నామని చెప్పిండు. సంతోషం, పెడుతున్నావు. కానీ దాంట్లోనే ఉంది కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని. మా కాకతీయ తోరణం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నంలో పెట్టింది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి నువ్వు దాన్ని తీసేస్తా అంటున్నావు. అసెంబ్లీ సాక్షిగా ఇది రాచ దర్పాలకు నిదర్శనం అన్నావు. రాచరికపు పోకడలకు కాకతీయ కళాతోరణం, గోల్కొండ చార్మినారు ఇవన్నీ కూడా రాచరికపు పోకడలకు నిదర్శనం అన్నావు. మరి దీన్ని తీసేస్తా అన్నావు. కాబట్టి నేను వరంగల్ ప్రజలను కూడా పట్టభద్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను, ఉమ్మడి జిల్లా సోదరులందరినీ కూడా. మరి మన కాకతీయ కళాతోరణం తీసేస్తా అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా మనం ఓట్లు ఇస్తే వాళ్ళని తీసేయమని చెప్పినట్టేనా, మనం ఒప్పుకున్నట్టేనా? కాబట్టి ఇటువంటి అహంకార మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్కు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళిద్దరు అన్నదమ్ములే, ఆయన పెద్దమ్మ కొడుకు, ఈయన చిన్నమ్మ కొడుకు, అంతే. ఇద్దరు సేమ్ టు సేమ్. రేవంత్ కానీ తీన్మార్ మల్లన్న కానీ ఇద్దరిది ఒకటే ధోరణి, ఒకటే పద్ధతి, ఒకటే ఆలోచన. ఆయన గట్లని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టులు పెట్టుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ తీసి వాణ్ణి వీని బ్లాక్మెయిల్ చేస్తుండే. ఆయన నెంబర్ 1 బ్లాక్మెయిలర్, ఈయన ఆయన శిష్యుడు నెంబర్ 2 బ్లాక్మెయిలర్, గంతే. ఆయన బడే బాయ్, ఈయన చోటే బాయ్, ఇద్దరు సేమ్ టు సేమ్. కాబట్టి వీళ్ళిద్దరికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటే దయచేసి నేను కోరుతా ఉన్నా, మంచిగా విద్యావంతుడు, చదువుకున్నటువంటి వాడు,
యువకుడు, కొంత ఆలోచన పరుడు, మేధో సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి, అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ప్రభుత్వం మీద పోరాడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి వారిని దీవించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా, మీ మద్దతుని ఇవ్వాల్సిందిగా నేను ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ